ఆనందం. ఇప్పుడు ఇండియా కోసం వరల్డ్ కప్ గెలవడం అంటే నాకు చాలా పెద్ద అచీవ్మెంట్. నా చైల్డ్హుడ్ డ్రీమ్ ఉండే. అయితే నేను ఈ ఆపర్చునిటీ నాకు దొరికిందని నేను చాలా హ్యాపీ ఉన్నా. అండ్ ఐ వాంట్ టు కంటిన్యూ డూయింగ్ దిస్. ఎంతసేపు అయితే అంత అయితే చాలా గ్రేట్ఫుల్ ఉన్నా. తల్లిదండ్రులు అంతా చాలా హ్యాపీ ఉన్నారు. వాళ్ళకు కూడా చాలా సాక్రిఫైస్ ఇన్వాల్వ్ ఉంది దీనిలో. అయితే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఉన్నారు. అండ్ నేను వాళ్ళకి ఎప్పుడు గ్రేట్ఫుల్, వాళ్ళు చేసే సాక్రిఫైసెస్ అన్నట్టు. కోచ్, నా ఫస్ట్ కోచ్ సుభాష్ సార్. ఇప్పుడు నన్ను బిజు నాయర్ చూసుకుంటున్నారు. అయితే వాళ్ళు బేసిక్స్ అంతా సుభాష్ సార్ మంచిగా చేపించిండు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత బిజు సార్ నాకు అంతా నేర్పించిండు, ఎట్లా చేయాలో, ఏం స్ట్రాటజీస్ ఉంటాయో. అయితే వాళ్ళ కోసం నేను చాలా గ్రేట్ఫుల్. వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు నాకు. ఇప్పుడు రెండు హెచ్ఏ ఆడుతున్నా, ఇండియా ఆడుతున్నా, నా ఇంటెన్స్ ఏమే ఉంటుంది, ఏమన్నా టీం గెలవడానికి ఆడాలి. అయితే నాకు ఆల్రెడీ ఇది చాలా అలవాటు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే నేను హ్యాపీగా ఇండియా కోసం చేయగలను. పేరెంట్స్ కూడా చాలా సాక్రిఫైస్ చేశారు, సపోర్ట్ చేశారు నన్ను. అయితే నేను దానికి చాలా గ్రేట్ఫుల్ ఉన్నా. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఇది అందరి ఎఫర్ట్. ఈ ట్రోఫీ అందరికీ అండ్ అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. సో వెరీ హ్యాపీ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, చేయగలను. కోచెస్ నాకు ఫౌండేషన్ లే చేసేది కోచెసే. అయితే ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 6 వాళ్ళు చాలా నా మీద కష్టపడ్డారు. సుభాష్ సార్ కానీ, బిజు సార్ కానీ టెక్నిక్లో ఏమున్నా, స్ట్రాటజీస్ ఏమున్నా నన్ను నేర్పించారు, రెడీ చేస్తారు నన్ను. అయితే వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ఫుల్. నాకు ఫస్ట్ క్రికెట్లో టాలెంట్ ఉన్న ఐడెంటిఫై చేసి మా డాడీ. అయితే డాడీ కూడా ఆడాడు, లీగ్స్ వరకు ఆడాడు. అండ్ డాడీకి ఎక్కువ సపోర్ట్ లేకుండే. అయితే నాకు చాలా బాగా సపోర్ట్ ఇచ్చాడు. అండ్ నాతో ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన డాడీతోనే. డాడీ చాలా హార్డ్ వర్క్ చేశాడు నా కోసం, బాల్ వేసాడు చాలా. అయితే డాడీతో ఫస్ట్ నేర్చుకున్నా, దాని తర్వాత ప్రాక్టీస్ చాలా మంచిగా ఉన్నాం. ప్రిపరేషన్ చాలా ముందు స్టార్ట్ అయింది. అయితే అందరం బాగా టీం లాగా ఉన్నాము, దానివల్ల గెలిచినాము.